नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। స్వదేశంలో ఉండే బంధువులైన తాము విదేశాల్లో ఉంటూ కార్తీక పురాణం మీద శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు సానంద ధన్యవాదాలని తెలియచేస్తూ 11వ రోజు చెప్పవలసినటువంటి కార్తీక పురాణ అంశాన్ని వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో ఏ విధంగా వివరించాడో మనవి చేస్తాను. ఒక చోట కార్తీక పురాణాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో పురాణ ప్రవచనం చేస్తున్నటువంటి పండితుల వారు చాలా ఆనందపూర్వకంగా శ్లోకాలలో గానం చేస్తూ ఉన్నటువంటి వేళ అంతా అయి ముగించినటువంటి ఆ వేళ ఓ పామరుడు లేచి, అయ్యా ఓ చిన్న ప్రశ్న, వినయేన హి ప్రష్టౌయః. ఏదైనా అడిగేటటువంటి సందర్భంలో వినయంగా అడగాలని చెప్తారు కాబట్టి నాకు తెలియని అభిప్రాయంతో అడుగుతున్నాను తప్ప తెలిసి పరీక్షించడానికి కాదు సుమా. నాకు చిన్న అనుమానం పీడిస్తోంది. కార్తీకంలో శంకరుడు చాలా గొప్పవాడు గొప్పవాడు అని అంతా లోకం కొనియాడుతుంది. మరి కార్తీక అధిపతి అయినటువంటి శంకరుడు తన మామయ్య అయిన దక్షుణ్ణి ఆ విధంగా అధ్వరం అంటే యాగాన్ని ధ్వంసం చేసి అతని యొక్క తలని కోసి హోమగుండంలో స్వయంగా హుతం చేసేలా అంటే భస్మం చేసేలా వీరభద్రుడనే సేవకుని ద్వారా ఆజ్ఞాపించాడే. ఇది ఏదైనా ధర్మమా? ఈ కథని వినడం ద్వారా మేము నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటుందా? ఇలాంటి కథలని ప్రచారం చేసినట్లయితే శంకరుని యొక్క గొప్పతనం తగ్గిపోదా? దయచేసి వివరించవలసింది అని ప్రశ్నించాడు. ఆ పండితుల వారు పరమానందపడి, లోకంలో ఏ పురాణాన్ని ఇతిహాసాన్ని చెప్పిన సందర్భంలో అయినా అనుమానం వస్తే దాన్ని లోపల ఉంచుకోనే కూడదని శాస్త్రం చెప్పింది. నువ్వు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా అనుమానం కాని తెలియని పక్షంలో తెలిసినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళైనా సరే సమాధానాన్ని చెప్పాలని శాస్త్రం చెప్పింది తప్ప దీనికి ఇంతే సమాధానం అని కానీ సమాధానం సరిగా లేని ప్రశ్నని అడిగావేమిటి అని నిందించడం గాని కూడదు అంటోంది. కాబట్టి ధర్మశాస్త్రం తప్పక దీనికి సమాధానాన్ని చెప్తానని ప్రారంభించారు. ముందుగా కథని తెలుసుకోవాలి, ఆ తరువాత దాని అంతరర్థాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు స్పష్టమైన ఒక అవగాహన ఒక ప్రశ్నకి సమాధాన రూపంగా మనకు వస్తుంది అని ప్రారంభించారు ఆయన. దక్షుడని ప్రజాపతులలో ఒకరు. ప్రజాపతులు అంటే దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి మహానుభావులు అని అర్థం. అంటే ఒక దేశం ఉంటే మనకి వేళ దేశమైంది కానీ ఆ రోజుల్లో లోకాలు కాబట్టి 14 లోకాలు. అలాంటి లోకాల్లో ఒక లోకానికి సంబంధించిన రాజ్యాంగాన్ని అంటే ఈ లోకంలో ఉండే ఋషులు ఇలా ప్రవర్తించాలి, మునులు ఇలా ప్రవర్తించాలి, తాపసులు ఇలా ప్రవర్తించాలి, నరులు ఈ విధమైన నియమ నిబంధనలు కలిగి ఉండాలి, ఆ నరులలో కూడా బ్రాహ్మణులు ఇలా, క్షత్రియులు ఇలా అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని జాగ్రత్తగా చేసి లోకానికి అందించే అధికారం కలిగిన వాడు ప్రజాపతి. అట్లా 14 లోకాలకి 14 మంది ప్రజాపతులని ఏర్పాటు చేస్తే ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞకి అనుగుణంగా ఒక లోకానికి సంబంధించిన రాజ్యాంగాన్ని నియమించినటువంటి వాడు, ఏర్పాటు చేసిన వాడు దక్ష ప్రజాపతి. ఆ దక్షుడు తన కూతురిని ఈ శంకరునికిచ్చి వివాహం చేసిన కారణంగా ఆ దక్షుడు శంకరునికి పిల్లనిచ్చిన మామ అయ్యాడు. లోకంలో మేనమామ వేరు, పిల్లనిచ్చిన మామ వేరు, మనకది తెలుసు. అలాంటి మామయ్య అయినటువంటి ఈ దక్ష ప్రజాపతికి మహర్షులు
దేవతలు, ఇతరులైనటువంటి తాపసులు, ఋషులు, సామాన్యులు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా మహాగౌరవాన్ని ఇస్తూ ఉంటారు. పైగా ఆయనకి సభాపతి స్థానాన్ని ఇస్తూ ఉండేవారు. సభాపతి అంటే ఎక్కడ యాగం జరిగినా ఆయన రాగానే అందరూ నిలిచి ఆయనకి అర్ఘ్య పాద్యాలతో పూజని చేసి ఆయన్ని గొప్పగా గౌరవించడం అన్నమాట. అలా ఒకసారి ఒక సత్రయాగం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మహానుభావుడైనటువంటి దక్ష ప్రజాపతి ఆ యాగానికి వచ్చారు. అంతకుముందే దేవతలందరితో పాటు శంకరుడు కూడా అదే యాగానికి వచ్చాడు. వచ్చిన దేవతలు, ఋషులు, మహర్షులు అందరూ కూడా తమకి సంబంధించిన ఉచిత ఆసనాల్లో కూర్చుని ఉంటే శంకరుడు కూడా దేవతల వరుసలో కూర్చునే ఉన్నాడు. అయితే దక్ష ప్రజాపతి వచ్చిన మరుక్షణంలో అందరూ లేచి నిలబడ్డారు. శంకరం వినా, ఈ శంకరుడు తప్ప అందరూ నిలబడున్నారు. దక్ష ప్రజాపతి చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకు దుర్లక్షణం ఉంది. నేను వచ్చినటువంటి సందర్భంలో నా రాకని గమనించి కూడా నన్ను అగౌరవపరుస్తూ ఎవరు కూర్చున్నారా అని. ఆ ఆలోచన కలిగిన దక్ష ప్రజాపతికి శంకరుడు స్పష్టంగా కనిపించాడు. అలా కూర్చుని విపరీతమైన అవమానం అనిపించింది. చెప్పలేనటువంటి బాధ కలిగి అభిమానంగా తోచింది. శంకరుడు యథాలాపంగా ఎటో చూస్తూ ఈయన రాకని గమనించక అలా కూర్చుని ఉంటుంటే ఆయన పెద్ద బాధపడి ఉండేవాడు కాడేమో. కాని శంకరుడు స్వయంగా దక్ష ప్రజాపతి చూస్తున్నాడని తెలిసి ఆయన కళ్ళలోకి చూస్తూ కూడా నిలబడకుండా అలాగే కూర్చుని ఉండిపోవడంతో ఆయనకి తీవ్రమైన అవమానంగాను అభిమానంగాను అనిపించి యాగం ముగియకుండానే మధ్యలోనే వెళ్ళిపోయారు దక్ష ప్రజాపతి. చాలా దుఃఖం అనిపించిన ఆయన బాగా ఆలోచించి శంకరుణ్ణి మాత్రం పిలవకుండా మహాద్భుత యాగాన్ని సర్వలోకాల జనాన్నందరినీ పిలిచి చెయ్యాలి అని ఊహించాడు. దానికి అనుగుణంగా యాగాన్ని ఫలాని రోజు జరుగుతుందని నిర్ణయాన్ని చేసి దేవతలందరికీ, అన్ని లోకాలకి సంబంధించిన అందరికీ ఆహ్వానాలని పంపించి శంకరుని భార్య అయి తన కూతురైనటువంటి ఆమెని పిలవకుండా మాత్రం యాగాన్ని ప్రారంభించడానికి నిర్ణయించాడు. సరిగ్గా ఏ రోజు ప్రారంభమవుతుందో ఆ రోజున దేవలోక విమానాలన్నీ తన పుట్టింటి వైపుగా సాగుతూ ఉంటే పార్వతీదేవికి చాలా దుఃఖం అనిపించింది. అన్ని విమానాలు ఆ దిశగా వెడుతుంటే ఇవన్నీ మా పుట్టింట్లో ఆగుతాయే, బ్రహ్మాండమైన యాగం జరుగుతుంది, మా నాన్న అక్కడ అధ్వర్యుడిగా కూర్చునుంటాడు, ఆయనే యజమాని, అటువంటి మహానుభావుని యొక్క ఆ యాగానికి నేను వెళ్ళకపోవడం నాకు ఏమాత్రమూ బాధగా అనిపిస్తోంది తప్ప సంతోషంగా లేనే లేదు. నన్ను పిలవకపోవడం నాకు అవమాన కారణంగానే అనిపిస్తోందని శంకరుని వద్దకి వచ్చి, స్వామి, మా నాన్న చేస్తున్న యాగానికి నన్ను పంపించరు అంది. ఆయన క్షణం తటపటాయించే మాట అన్నాడు. పార్వతి, నిజానికి నువ్వు వెళ్ళవలసిందానివే ఆయన కూతురు కాబట్టి, కానీ ఆహ్వానం లేనటువంటి సందర్భంలో వెళ్ళడం అంత సరి అని నేను అనుకోను. చిత్రం ఏమంటే 14 లోకాల్లో అందరికీ ఆహ్వానాలు పంపిన నీ తండ్రి నన్ను వివాహం చేసుకున్న కారణంగా నీకు మాత్రమే ఈ విధమైన అవకాశం లేకుండా చేశాడు. అందుకని ఏదైనా కష్టం మనకు కలగచ్చేమో, అందుకని నువ్వు వెళ్ళడం నాకు అంతగా సమంజసంగా ఇష్టంగా లేదు అన్నాడు. అయినా సరే ఆమె పట్టుబట్టి నేను వెడతానని ముమ్మారు అలా గట్టిగా, కొద్దిగా నిర్బంధం కాదు గాని ప్రార్థన రూపంగా అంటే ఆయన మరొక్కటేం చేయలేక, సరే ఓ చిన్న మాట, నువ్వు వెళ్ళు కాదని నేను అన్ను, కానీ ఏదైనా జరగరానిదంటూ మాత్రం జరిగితే మరుక్షణంలో నాకు మనఃపూర్వకంగా ఆ యథార్థాన్ని ఖచ్చితంగా అర్థమయ్యేలా, తెలిసేలా స్పష్టంగా నాకు తెలియచేయి. అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాను శంకరుడు అన్నాడు. శంకరుని యొక్క గొప్పదనం ఎంతటిది అంటే, తన భార్య తనకిష్టం కానటువంటి ప్రదేశానికి వెడుతోందని తెలిసి కూడా ఒకవేళ ఏదైనా కష్టం కాని కలిగినట్టయితే నువ్వు నాకు మానసికంగా ఒక
కబురుని చేస్తే మరుక్షణంలో నేను ఆ పరిస్థితిని చక్కదిద్దుతాను అని అన్నంతటి గొప్పదనం ఆయనలో ఉంది. పార్వతి పరమ ఆనందపడి తన భర్తని ఇలా ప్రార్థించి బ్రతిమలాడి మరింతగా కొద్దిగా నిర్బంధించి ఎలాగో అలా మొత్తానికి బయలుదేరి అక్కడికి వెళ్ళింది. వెళ్లి తన పుట్టింటి ముఖద్వారం ఏదైతే ఉందో పెద్దదైన తోరణ ద్వారం దగ్గర నిలబడి ఆ యాగం జరుగుతున్నటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నటువంటి వేళ ఆ ఎదురుగా కనిపించే దక్ష ప్రజాపతి సొంత తండ్రి అయినటువంటి వాడు ఆమెను చూసి తలదించుకుని పక్కకి వెళ్ళిపోయాడు. సోదరులైనటువంటి వాళ్ళు యజ్ఞ గుండాల వద్ద కూర్చున్నటువంటి వాళ్ళు తలని పక్కకి తిప్పేశారు. ఋత్విక్కులైనటువంటి వాళ్ళు అకస్మాత్తుగా ఒక క్షణం భయపడి ఏమి వివాదం ఏమి గొడవ సాగుతుందో అని భయపడి మంత్రాల యొక్క ఆ వరుస తప్పుతుందేమో అనే వంకని చూపిస్తూ గబగబా మరొక దిక్కుకి జరిగారు. ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి ఈమెని చూడడం, ఈమెని ఆహ్వానించకపోవడం, మరొక వైపుకి ఏదో చూస్తున్న వాళ్ళులా పనిచేస్తున్న వాళ్ళులా జరిగిపోవడం చూసి ఆమెకి దుఃఖం కలిగింది. మరెవరో తనని ఆహ్వానించకపోయినా ఆమె బాధపడి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే తన సోదరుడు తన తండ్రి కూడా ఆదరించలేదో ఆమెకి ఆ దుఃఖం కలిగింది. వెంటనే ఆ ఎదురుగానే నిలబడి ముఖద్వారం వద్దే లోపలికి కూడా అడుగు వేయకుండా నీలగళాపరాధివగు నీకు తనూపవనౌట చాలదా చాలు కుమర్త్య నీదు తనుజాతన నన్మది సిగ్గు పుట్టెడిన్ ఏలధరల్ మహాత్ములకు ఎగ్గొనరించెడి వారి కర్మముల్ కలుపనే తలింప జనకా కుటిలాత్మగా ఎంచి చూడగన్ అని పెద్దగా బిగ్గరగా అరిచి, ఎందుకయ్యా ఈ యాగాలు చేస్తావు? పరమ నీచమైన ఆలోచనతో, మరొకరి మీది ద్వేషంతో, మరొకరిని సాధించాలనే బుద్ధితో, ఇంకొకరి మీద ప్రతీకారపు దృష్టితో యాగాన్ని చేయడం ఎందుకు? ఈ కర్మ వల్ల ఏదైనా ప్రయోజనాన్ని సాధిద్దామని అనుకుంటున్నావా? చాలా తప్పు చేస్తున్నావు. కుమర్త్య అసహ్యకరమైన లక్షణాలు కలిగి మర్త్యలోకంలో భూలోకంలో పుట్టినవాడివి కాక మరొకట, కూతురునైనటువంటి నేను తండ్రి అయిన నిన్ను ఇలా సంబోధించి మాట్లాడడం నాకే అసహ్యంగా ఉండేంతటి స్థితి పని చేసేవే నువ్వు చేసేటటువంటి ఏ యజ్ఞ కర్మ అయితే ఉందో ఆ కర్మ మొత్తం కాలుపనే తలంపన్. ఎందుకయ్యా ఆ కర్మ మొత్తం భ్రష్టం అవడానికి కాక ఏమిటి నువ్వు చేస్తున్నావు? పరమ కుటిలుడివి, అసహ్యకరమైన మనస్తత్వం కలిగిన వాడివి, నా భర్త మీద ఎలాగో అలా ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఊహ కలిగి చేస్తున్నవాడివి, ఈ యాగం పరిసమాప్తం కాదని ఇష్టం వచ్చినట్లుగా అక్కడ నిలబడి మాట్లాడి, అయినా ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళెవ్వరూ కూడా దానికి ప్రతిస్పందించకపోతే యాగం అలాగే సాగుతూ ఉంటే ఆ దుఃఖానికి తట్టుకోలేనటువంటి ఆమె తన కుడి కాలి బొటనవేలిని నేల మీద అలా ఒకసారి రాసి యోగ అగ్నిని స్వయంగా తనకి తానే సృష్టి చేసుకుని అకస్మాత్తుగా దాంట్లో భస్మమైపోయింది. చిత్రమైన అంశం ఏమంటే, ఏ శంకరుడు స్వయంగా ఈమెని ఒక్కతినే పంపాడో, మరెవ్వరినీ తోడిచ్చి కూడా పంపలేదో, ఆయన ఆ కారణంగా ఆమె ఏ క్షణాన ఏం చేస్తోందో ఆ యథార్థాన్ని సంపూర్ణంగా మనః దివ్య దృష్టి ద్వారా గమనిస్తూనే ఉండిపోయాడు. తన మాటని కాదని పుట్టింటికి వెళ్ళినటువంటి భార్య మీద కూడా అంతటి ఇష్టాన్ని చూపించేటటువంటి వాడు శంకరుడు. కాబట్టే ఎక్కడైనా అన్యోన్యంగా భార్యాభర్తలు గాని కనిపించేట్లయితే సీతారాముల్లా ఉన్నారు అనరు, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు అంటారు. అదిగో అలాంటి పార్వతీదేవి అలా భస్మీభూతురాలైపోయింది అని అనగానే, ఆ విషయం తన మనసుకి రాగానే శంకరుడు తీవ్రమైన కోపంతో ఊగిపోయిన వాడై రుద్ర రూపాన్ని ధరించి తన తల మీది జటనొకదాన్ని కొట్టి వీరభద్రుడనే పేరు కలిగిన పరిచారకుణ్ణి, పరిచారక దైవాన్ని సృష్టి చేశాడు. ఆ వీరభద్రుడు శంకరుని యొక్క మనసులో ఉండే యథార్థాన్ని తెలుసున్నవాడు కాబట్టి నేరుగా ఆ దక్ష ప్రజాపతి యాగం చేసే స్థలానికి వెళ్ళాడు. వెళ్ళడమేమిటొక్కసారి చూశాడు పరిస్థితిని.
కనిపించేటటువంటి యజ్ఞానికి సంబంధించిన ఏ పెద్ద పెద్ద యజ్ఞానికి ఏర్పాటు చేయబడ్డ హోమానికి సంబంధించిన ఉన్నటువంటి పందిళ్లున్నాయో ఆ పందిరికి గుంజలన్నిటినీ లాగేశాడు. ఒక్కొక్క గుంజని పుచ్చుకుని కనిపించిన ఋత్విక్కులందరినీ చితకబాదడం ప్రారంభిస్తూ ఉంటే వాళ్ళు పరుగులంకించుకున్నారు. ఎక్కడెక్కడున్నటువంటి హోమగుండాల్లో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటే కుండలతో నీళ్లు తెచ్చి వాటిని ఆర్పడం ప్రారంభించాడు. కనిపించినటువంటి ఆ వచ్చి చూడడానికి వచ్చిన దేవతలని, ఋషులని, మునులని, తాపసులని వీరు వారనే భేదం లేకుండా సర్వ సమదృష్టితో ఈ యాగానికి వీరెందుకు వచ్చారు శంకరుడు లేకుండా అనే అభిప్రాయంతో విపరీతంగా మోదుతూ ఉండడంతో ఎవరి కాలికి ఏ దిక్కు కనిపిస్తే ఆ దిక్కుకి వాళ్ళు పరిగెత్తుకుపోయారు. బలం కొద్దీ, కాలికున్న బలం కొద్దీ మొత్తం యాగమంతా ధ్వంసం అయిపోతుందనే యథార్థాన్ని గమనించినటువంటి ఆ క్షణంలో తాను దక్షుడు కళ్ళు పెద్దవి చేస్తూ వీరభద్రుని మీదికి రాగానే నువ్వు కారణం దీనికి అంతటికీ అనే కోపం కలిగిన వీరభద్రుడు తన వరలో ఉన్నటువంటి కత్తిని ఒకసారి యువతలికి దక్ష ప్రజాపతి యొక్క తలని కోసి జుహావాగ్నౌ శిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షిత. విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోతున్న వీరభద్రుడు అకస్మాత్తుగా ఆ తలని కాస్త ఆ దక్షిణాగ్ని గుండంలో పూర్తిగా హోమం చేసి భస్మమయ్యేంత వరకు ఉండి అక్కడి నుంచి వచ్చేశాడు. గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అని 3 విధాలైన అగ్నులుంటాయి. అక్కడ ఉన్నటువంటి ఒక అగ్ని కుండం ఏదైతే ఉందో ఆ అగ్నిగుండంలో స్పష్టంగా ఈ దక్షిణ యొక్క తలని కోసి హోమం చేసి వెళ్ళిపోయాడు. ఇది పై కథ. లోకథ ఏమిటంటే ఏ శంకరుడున్నాడో ఆ శంకరుడు జ్ఞానానికి అధిష్టాత. ఏ దక్షుడున్నాడో ఆయన కార్య ఆచరణ దక్షుడు. కార్య ఆచరణ దక్షుడు అంటే ఫలాని సత్యనారాయణ వ్రతం ఉంది అని అనుకున్నాం అనుకోండి, దానికి కావలసిన వస్తుద్రవ్యాలన్నిటినీ తెచ్చేసి అవేళ ఎవరైతే వస్తారో మహానుభావులైనటువంటి పండితులు చేయించడానికి వారు చెప్పినట్టుగా చేసేసి అయిపోయిందని చేతులు దులుపుకునేటటువంటి వాడెవడో అతడు దక్షుడు. అది గొప్ప విషయం కాదు. ఇదెందుకు చేస్తున్నాం, అదెందుకు చేస్తున్నాం, ఇలా ప్రాణ ఆయామాన్ని ఎందుకు చేస్తున్నాం, ఈ విధంగా నీటిని తల మీద మార్జనం చల్లుకోవడం ఎందుకు చేస్తున్నాం, ఇలా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి నవగ్రహాలని ఆయా ప్రదేశాల్లో ఎందుకు నిక్షేపం చేస్తున్నాం, ఈ గ్రహాన్ని అక్కడే ఎందుకని, ఆ గ్రహాన్ని ఇక్కడే ఎందుకని అని ఈ తీరుగా దానికి సంబంధించిన విశేషాలని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఆ విధంగా తెలుసుకుని చేసే పద్ధతి ఏదైతే ఉందో అది యథార్థమైన జ్ఞానపూర్వకంగా విషయాన్ని తెలుసుకుని ఆచరించడం కిందికి వస్తుంది. అలా తెలుసుకుని చేసే లక్షణం కలిగినటువంటి వాడు శంకరుడైతే ఆ శంకరుణ్ణి ఆహ్వానించకుండా దక్షుడనే పేరు కలిగిన వాడు యాగాన్ని ప్రారంభించాడు. దక్షుడు అంటే ఒక మనిషికి సంకేతం కాదు, అలాగే శంకరుడు అంటే ఒక మనిషికి సంకేతం కాదు. శంకరుడు అంటే జ్ఞానానికి అధిష్టాత, దక్షుడు అంటే కేవలం ఆ వస్తు సంభారాలని తెచ్చి ఆ వచ్చినటువంటి పురోహితుడు ఎలా చేయమంటే అలా చేసేసి అయిపోయిందని తృప్తి పడేటటువంటి వానికి సంకేతం. కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతాన్ని చేసుకున్నా, ఏ వివాహాన్ని చేసుకున్నా, ఏ ఉపనయనాన్ని, శంకుస్థాపన, గృహప్రవేశ అన్ని శుభకార్యాలు వీటిలో ఏది చేసుకున్నా ఆ మంత్రానికి అర్థం ఏమిటో, ఎందుకు అది చేస్తున్నామో తెలుసుకుని చేయడం ఏదుందో అది శివస్వరూపం. అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకుని చేయడం. అలా కాకుండా గుడ్డిగా ఆయన చెప్పినట్లుగా చేసేయడం దక్ష విధానం. అదిగో ఆ దక్షుడు యాగాన్ని చేస్తూ ఉంటే ఆ దక్షుని సంబంధించినటువంటి కూతురైన బుద్ధి అనేటటువంటి ఆ బుద్ధికి సంకేతమైనటువంటి పార్వతి నా భర్త అయినటువంటి జ్ఞానాన్ని పిలవలేదేమిటి అని అడిగింది. అంటే జ్ఞానం అనేది బుద్ధి ద్వారా ఆలోచించాలి కాబట్టి, సంపాదించాలి కాబట్టి జ్ఞానాన్ని పిలవాలనే బుద్ధిని నాన్న తెచ్చుకొని చెప్పింది అన్నమాట. అంటే ఈ పనిని ఎందుకు చేస్తున్నావనే యథార్థాన్ని బుద్ధి పెట్టి ఆలోచించి
తద్వారా పూజకి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించు అని చెప్పిందన్నమాట. కానీ కర్మనే ఆచరించాలి, ఈ పనిని చేసేసి ముగించేశాం వ్రతాన్ని అని అనుకునేటటువంటి ఆలోచన మాత్రమే కలిగిన దక్షుడు అసలు బుద్ధితో ఆలోచనే అనవసరం అనుకున్నాడు. ఇక శంకరుడి ద్వారా అంటే జ్ఞానం ద్వారా ఎందుకు ప్రయాణిస్తాడు? కాబట్టే బుద్ధిని ఆలోచించలేదు, ఆ బుద్ధి ద్వారా వచ్చే జ్ఞానం గురించి ఊహించలేదు. ఈ ఇద్దరిని మాత్రమే పిలవకపోవడంలో ఉండే రహస్యం ఇది. ఆ కారణంగా బుద్ధి అనేటటువంటి ఆ దానికి సంకేతమైన పార్వతి అక్కడ దాకా వచ్చి, ఇప్పుడైనా కనీసం ఎందుకు ఈ కర్మని చేస్తున్నావో దాని గురించిన ఆలోచన ఒక్కసారి చేస్తావా అని తండ్రికి సూచించడం కోసం అక్కడ నిలబడితే, మేం కర్మ చేయడం మాత్రమే ముఖ్యంగా కలిగిన వాళ్ళం కాబట్టి నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దీని మీద బుద్ధి పెట్టవలసిన అవసరం అసలు లేదు, ఈ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని గ్రహించాల్సిన ఊహ ఏమాత్రమూ మాకు ప్రయోజనపడదన్నట్టుగా అసలు దక్షుడు లోనికి ఆమెని ఆహ్వానించనే లేదు. అంటే బుద్ధితో కనీసం ఆలోచిద్దామనే ఊహని కూడా కలిగి ఉన్నవాడు కాదు అని అర్థం అన్నమాట. దీన్ని మనసుతో గ్రహించింది ఆ జ్ఞానం కాబట్టే మరుక్షణంలో వీరభద్రుడనేవాడు వెళ్ళాడు. భద్రశ్చాస వీరః వీరభద్రః, మహాద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు, శుభ విధానంగా ఆచరణని చేసేవాడెవరో ఆయన వీరభద్రుడు. వెళ్ళి ఏ పనిని చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన విశేషాన్ని బుద్ధితో ఆలోచించకుండా, జ్ఞానాన్ని దాని గురించి సంపాదించకుండా కర్మని చేయడం వ్యర్థం అని తెలియచేస్తూ మొత్తం యాగాన్ని భగ్నం చేశాడు. చేయడమే కాదు, ఈ కార్యాన్ని ఆచరించేటటువంటి ఆ దక్ష ప్రజాపతి ఎవరైతే ఉన్నారో, అంటే గుడ్డిగా దాని యొక్క అర్థాన్ని ఏమాత్రము తెలుసుకోకుండా యాగాన్ని చేయడం మాత్రమే ముఖ్యమని, యాగం అయిపోతే పని అయిపోయినట్లే అని భావించేటటువంటి దక్షుని యొక్క తలని కోసి హోమగుండంలో వేసి హోమం చేసి వెళ్ళాడని కథ చెప్తుంది. అంటే తల ఆలోచనకి స్థానం కాబట్టి దక్ష ప్రజాపతి తలని కోసేయడము అంటే ఆ ఆలోచన కలిగినటువంటి ఆ కర్మ ఆచరణ దక్షుడైన దక్షుని తలని కోసేయడం అంటే ఆ ఆలోచనని నిర్మూలించడం అని అర్థం. ఆలోచనని తొలగించడమే కాక ఆయనకి మేకతలని అతికించారు. తరువాత మేక అనేటటువంటిది ఋక్ వేదానికి సంబంధించినటువంటి చిత్రం. ఋగ్వేదాన్ని మేకతలతో అలా ఒక సంకేత రూపంగా చిత్రీకరిస్తారు. కాబట్టి వేదానికి సంబంధించిన బుద్ధి కలిగిన వాడే ప్రతి వ్యక్తి ఉండాలని, అటువంటి జ్ఞానం ఏ పనిని ఎందుకు చేస్తున్నామో దాని గురించిన జ్ఞానం కలిగి ఉండాలని సూచిస్తూ, కర్మని ఆచరించడమే ముఖ్యం, పనైపోవడమే అవసరం అని అనుకునే ఇట్లాంటి దక్షిణిలాంటి జాతి వారందరికీ కూడా ఆలోచనని మార్చుకునే తల మీకు రావాలనే అభిప్రాయంతో ఆ తలని తొలగించి వేరొక తలని పెట్టారు దేవతలు. ఈ కథ ద్వారా మనం గమనించవలసింది ఏమంటే, మనం కూడా ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా చేసేటటువంటి కార్యక్రమంలో కనిపించే ప్రతి మంత్రానికి అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ అర్థం వెనక ఉండే పరమార్థాన్ని గ్రహించాలి. తద్వారా జ్ఞానం విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒట్టిగా కర్మని చేస్తూ వెళ్ళిపోయినట్టయితే దానివల్ల ప్రయోజనం శూన్యమనే యథార్థాన్ని ఈ కథ చెప్తుందని స్పష్టంగా ఆ అడిగినటువంటి వ్యక్తికి తెలియచేస్తూ, తద్వారా ఆ సభలో ఉన్న వారందరికీ చెట్టు కింద కూర్చుని కార్తీక పురాణం వినేటటువంటి అందరికీ తెలియచేస్తూ పండితుల వారు నాటికి సంబంధించిన కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని, శంకరునికి సంబంధించిన విశేషాన్ని వివరిస్తూ ముగించారు. చిత్రమైన అంశం ఏమిటంటే, లోకంలో మనకి కార్తీక పురాణము అనే పేరిట ఎన్నెన్నో పుస్తకాలు లోకానికి ఎవరెవరికో సరిపోయే కథలన్నీ ఎవరికి తోచిన బుద్ధిబలం కాదు భుజబలంతో రాసినవి లోకానికి వచ్చేసాయి. అందుకని ఈ వరసలో ఈ కథ లేదే అనే చింత మనకు అనిపించవచ్చును. కానీ స్కాంద పురాణాన్ని, పద్మపురాణాన్ని గాని పరిశీలిస్తే ఈ విశేషం స్పష్టంగా మనకి ఇలాగే అర్థమవుతుంది.
ఈ కథని పూర్తిగా విన్న తరువాత ఆ సామాన్యుడు పరమ ఆనందపడి శంకరునిలో దోషం లేదనే యథార్థాన్ని తెలుసుకుని ఆనాటి నుండి ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా దాని యొక్క మంత్ర అర్థాన్ని, అర్థం లోపలి పరమార్థాన్ని చెప్పగలిగిన పండితుణ్ణి పిలుచుకుని మాత్రమే అన్ని కార్యక్రమాలని, అన్ని కర్మలని తన ఇంట నెరవేర్చాలనే నిర్ణయం తీసుకున్నాడు. అతనితో పాటు మిగిలిన వారందరూ కూడా ప్రతి మంత్రానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితుణ్ణి తమ ఇంటికి ఆహ్వానించుకుని ఆయన సమక్షంలోనే ఈ కార్యక్రమాలని చేసుకోవాలని దృఢంగా నిర్ణయించుకుని తరువాతి కాలంలో అలాగే చేశారు. ఇది ఈనాటి ఉపన్యాసం. మనం అనుకునే నామాన్ని ఒకసారి చదివి శాంతి మంత్రంతో ముగిస్తాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.